హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన ఛానల్లో శాంటా క్లాస్ కేక్ని ఏ విధంగా చేయాలన్నది చూపిస్తాను. కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ చివరి వరకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఓవెన్ని 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకుందాం. ఈలోగా మనం బ్యాటర్ని తయారు చేసుకుందాం. ఫస్ట్ బ్యాటర్ కోసం ఒక బౌల్లో 200 గ్రామ్స్ చాక్లెట్ ప్రీమిక్స్ పౌడర్ని తీసుకుందాం. ఇది ఎగ్లెస్ ప్రీమిక్స్ పౌడర్ అనమాట. ఇది మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంది. మీరు రా మెటీరియల్ దొరికే ఏ షాప్కి వెళ్ళినా ఇస్తారు. అలాగే 9 గ్రామ్స్ ఆయిల్ వేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపించే విధంగా నీట్గా కట్ అండ్ ఫోల్డ్లో కలుపుకోండి. కొన్ని బ్రాండ్స్ ఎక్కువ వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది, కొన్ని బ్రాండ్స్ తక్కువ వాటర్ అబ్జర్వ్ చేస్తాయి. ఈ ప్రీమిక్స్ పౌడర్ మీరు యూజ్ చేసే బ్రాండ్ని బట్టి వాటర్ని అన్నది కన్సిస్టెన్సీ, బ్యాటర్ కన్సిస్టెంట్ ఎప్పుడు మనం స్పాచులాతో ఇలా పైకి ఎత్తేటప్పుడు నీట్గా ఫోల్డ్ అయ్యేటట్టు కింద జారుతూ పడి ఉంటే ఆ బ్యాటర్ అన్న కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టు. మీరు కొద్దిగా వాటర్ ఎక్కువ వేసేసారనుకోండి, నెక్స్ట్ ఏమవుతుందంటే మీరు కేక్ రెడీ అయిన తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్ చల్లగా కూల్ అయిన తర్వాత దాంట్లో ఉండే వాటర్ అన్నది చెమ్మ పైన మనకి ఉంటుంది. అలా కాకుండా నీట్గా కరెక్ట్ కన్సిస్టెన్సీలో బ్యాటర్ని తయారు చేసుకోండి. తర్వాత కేక్ ట్రేకి బటర్ పేపర్ అప్లై చేసి దానిపైన ఈ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇప్పుడు ఓవెన్లో పెట్టేస్తున్నాను అనమాట. 20 మినిట్స్లో బ్యాటర్ మనకి స్పంజ్ రెడీ అయిపోతుంది. తర్వాత ఒక 1 అవర్ తర్వాత తీసేసి చూడండి. ఈ ఎప్పుడు డిమోల్డ్ చేయడానికి కనీసం 1 అవర్ పాటు టైం తీసుకోండి. కనీసం ఒక 1 అవర్ పాటు కేక్ స్పంజ్ రెడీ అయినాక అలా సపరేట్గా ఉంచుకోవాలి. వేడివేడిగా ఏమైనా తీసేస్తే ఇప్పుడు చూసారా నాది ఫస్ట్ లేయర్ ఎలాగా క్రాక్స్ వచ్చినాయో అలాగా క్రాక్స్ వస్తాయి. కాబట్టి ఎప్పుడు డిమోల్డ్ వెంటనే చేయకండి. కనీసం 1 అవర్ లేదు అంటే 2 అవర్స్ పాటు ఉంటే చాలా బాగుంటుంది. తర్వాత ఫస్ట్ లేయర్ పైన షుగర్ వాటర్తో సోక్ చేసి తర్వాత క్రీమ్ అప్లై చేసుకున్నాను. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత సెకండ్ లేయర్ని కూడా దానిపైన పెట్టుకొని ఇందులో కూడా సేమ్ షుగర్ వాటర్తో సోక్ చేసేసాను పైన సెకండ్ లేయర్ని కూడా. తర్వాత క్రీమ్ తీసుకొని అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకోవాలి కరెక్ట్గా. నేను స్పీడ్ ఎక్కువ పెట్టే చూపిస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే మీ సెట్టింగ్స్లో కొద్దిగా స్పీడ్ తగ్గించుకోండి. ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను ఎక్కువ పెట్టలేదు. కాబట్టి మీరు కొద్దిగా స్పీడ్ తగ్గించి కావాలనుకుంటే మీరు ఒకసారి మీ సెట్టింగ్స్లో స్పీడ్ తగ్గించండి. అలాగే ఇప్పుడు థర్డ్ లేయర్ కూడా తీసుకొని థర్డ్ లేయర్ పైన కూడా షుగర్ వాటర్తో సోక్ చేసేసుకొని తర్వాత క్రీమ్ అప్లై చేసేసుకోవాలి. దీనిపైన అప్లై చేసేటప్పుడు నీట్గా అప్లై చేసుకోవాలి. అయ్యో సారీ, ఇక్కడ క్లిప్ మిస్ అయింది. ఒకవేళ లేయర్ అంతా క్రీమ్ కొద్దిగా ఎక్కువ తీసుకొని బాగా స్ప్రెడ్ చేసి సైడ్ అంతా కొద్దిగా అంతా క్రమ్ కోట్ లాగా చేసేసాను. ఇప్పుడు కింద వైపు నుంచి కూడా సైడ్ నుంచి కూడా మొత్తానికి క్రీమ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ చూడండి. ప్యాటల్ నైఫ్లో ఆ లాస్ట్ ఆ ఎడ్జ్ పాయింట్లో కొద్దిగా క్రీమ్ తీసుకొని ప్యాటల్ నైఫ్ని అక్కడక్కడే 2 టైమ్స్ రఫ్ చేయాలి, ముందుకి వెనక్కి. అప్పుడు అలా రఫ్ చేయటం వల్ల మీకు ప్యాటల్ నైఫ్ అన్నది క్రీమ్ నుంచి పైకి లేచి వస్తుంది. లేదంటే అతుక్కుపోవటం వల్ల చాక్లెట్ క్రీమ్తో పాటు కేక్ బేస్ స్పంజ్ కూడా వచ్చేస్తుంది. అప్పుడు కేక్ అంతా ఖరాబ్ అయిపోతుంది. అలా కాకుండా నీట్గా రఫ్ చేస్తూ పైకి తీసుకోవాలి ప్యాటల్ నైఫ్ని. నీట్గా కరెక్ట్గా ఫస్ట్లో కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఇలా ప్యాటల్ నైఫ్తో పెట్టుకోవటం ఇబ్బంది అనుకుంటే మీరు పైపింగ్ బ్యాగ్లో క్రీమ్ని ఫిల్ చేసేసి ఇంతకుముందు చేసే వీడియోలో చూపించాను పైపింగ్ బ్యాగ్తో కూడా క్రీమ్ని ఏ విధంగా పెట్టుకోవాలని. అదైతే బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి. కొద్దిగా కేకు వచ్చు అనుకునే వాళ్ళు ఇలా ప్యాటల్ నైఫ్తో ఈజీగా చేసేయగలుగుతారు. కానీ బిగినర్స్కి అయితే మాత్రం ఆ టిప్ చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు పైనుంచి కూడా సైడ్ అంతా షార్ప్ చేసేసాను, క్లీన్ చేసేసాను నీట్గా. ఇప్పుడు పైన అంతా క్లీన్ చేసేస్తున్నాను. ప్రతిసారి ఈ ఎడ్జ్ క్లీన్ చేసే ప్రతిసారి ప్యాటల్ నైఫ్ని క్లీన్ చేసుకోవాలన్నమాట. లేదంటే మళ్ళీ ఆ ప్యాటల్ నైఫ్కి ఉండే క్రీము మళ్ళీ ఎడ్జెస్లో తగులుకుంటుంది. కాబట్టి అలా కాకుండా ప్యాటల్ నైఫ్ని ప్రతిసారి ఈ షార్పర్కి అట్లా
తీసేసుకోవాలి. ప్యాటిల్ నైఫ్లో ఉన్న క్రీమ్ని ఈ షార్పర్ పైన అలాగా రాసుకుంటే వచ్చేస్తుంది. లేదంటే ఒక టిష్యూ పేపర్ని పట్టుకొని ప్యాటిల్ నైఫ్ని ప్రతిసారి క్లీన్ చేసుకోండి. ఇది కూడా ఒక టిప్ అన్నమాట. ఇప్పుడు ఎక్కడైతే మనకి అప్ డౌన్ ఉంది, ఒకే సర్ఫేస్లో లేదు అనేటప్పుడు కొద్దిగా క్రీమ్ని డౌన్ ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే క్రీమ్ తక్కువ అనిపిస్తుందో ఆ ప్లేస్లో క్రీమ్ అప్లై చేసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా ఒకే సర్ఫేస్లో ఉండేటట్టు, ప్లెయిన్ సర్ఫేస్లో ఉండేటట్టు అప్లై చేసుకోవాలి క్రీమ్ని. ఇప్పుడు చూడండి, షార్పర్ని ఏ విధంగా క్లీన్ చేసుకొని పక్కనే టిష్యూ పెట్టుకున్నాను. టిష్యూతో క్లీన్ చేసేసి షార్పర్తో సైడ్ ఎడ్జెస్ అంతా క్లీన్ చేసేసాను. పైన ఎడ్జెస్ కూడా క్లీన్ చేసేసుకోవాలి. అలాగే తర్వాత చూడండి, సైడ్ కూడా కొద్దిగా అంటే క్రీమ్ తక్కువ ఉంది అనే చోట మళ్ళీ క్రీమ్ని అప్లై చేసుకొని షార్పర్తో మళ్ళీ ఒకసారి షార్ప్ చేసుకున్నాను అనమాట. ఎక్కడైతే మనకి క్రీమ్ తక్కువ అనిపిస్తే ఆ ప్లేస్లో మళ్ళీ తిరిగి క్రీమ్ని అలా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని మళ్ళీ షార్పర్తో షార్ప్ చేసుకుంటే మీకు చాలా నీట్గా వస్తుంది. ఈ షార్పర్ ఒకవేళ ఇంట్లో మీరు చేసేటప్పుడు మీ దగ్గర లేదనుకుంటే ఈ షార్పర్ ప్లేస్లో మీరు ఏటీఎం కార్డ్స్, మీరు యూజ్ చేయకుండా ఉండే ఏటీఎం కార్డ్స్ కానీ, లేదా పాన్ కార్డ్స్ కానీ, లేదా ఆధార్ కార్డ్ లామినేషన్ చేసి ఉంటాయి కదా, ఆధార్ కార్డ్ కానీ, లేదా మనం రమ్మీ ఆడుతారు కదా కార్డ్స్ తాలూకా అది కానీ యూజ్ చేస్తూ మీరు ఇది చేయొచ్చు. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాంతో చేయండి. ఒకసారి నేను అది కూడా ఒకసారి చేసి చూపిస్తాను, మీ దగ్గర ఉండే ఐటమ్స్తోనే ఏ విధంగా చేసుకోవచ్చు అని. ప్రతిసారి ప్యాటిల్ నైఫ్ని అలా క్లీన్ చేసుకోవాలన్నమాట. ప్రతిసారి ఎప్పుడు ఎడ్జెస్ కరెక్ట్గా వస్తాయి, లేదంటే ప్యాటిల్ నైఫ్కి అతుక్కొని ఉంటుంది క్రీమ్. ఇప్పుడు మనం ఎడ్జ్ తీసామా అప్పుడు కొద్ది క్రీమ్ ఉంటుంది, అది మళ్ళీ అతుక్కుపోతుంది. అలా కాకుండా ప్రతిసారి క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ఫినిషింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. చాలా తేలిగ్గా అడిచిపెట్టకుండా పైన అలా లాగాలన్నమాట. ఏమాత్రం మీరు అడిచిపెట్టారంటే క్రీమ్ అంతా పైకి వచ్చేస్తుంది ప్యాటిల్ నైఫ్లోకి. అలా అడిచిపెట్టకుండా ఫ్రీగా ప్రెస్ చేయకుండా పెద్దగా ఫ్రీ హ్యాండ్తో పైన అలా క్లీన్ చేసుకోవాలి. తర్వాత సైడ్ ఎడ్జెస్ కూడా కింద టిష్యూ పేపర్తో క్లీన్ చేసేసాను. ఇప్పుడు ఇది కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెడతాను. మళ్ళీ క్రీమ్లో వేరే క్రీమ్లో కొద్ది కలర్ కలుపుకుంటున్నాను అనమాట. శాంటా క్లాస్ కోసం రెడ్ కలర్ మిక్స్ చేశాను. జెల్ కలర్ వాడుకుంటాను నేను ఎక్కువ. జెల్ కలర్ వాడి ఇప్పుడు చూడండి తీసుకొచ్చాను మళ్ళీ ఫ్రిడ్జ్లో నుంచి. ఈ కలర్ మిక్స్ చేసేలోపు ఇక్కడ కూడా క్లిప్ మిస్ అయింది. ఎందుకు మిస్ అయిందంటే నేను వీడియో పాజ్ చేసి ఇదంతా చేస్తున్నాను, కేక్ తీసుకురావటం ఫ్రిడ్జ్లోది. ఈలోగా మళ్ళీ వీడియో స్టార్ట్ చేయట్లేదు, పాజ్లోనే ఉండిపోతుంది. నేనైతే ఇక్కడ చేసేస్తున్నాను. ఆ విధంగా వీడియో మిస్ అయింది 2-3 క్లిప్లు. సారీ. ఇంకా ఇప్పుడు చూడండి, శాంటా క్లాస్ ఫేస్ని ఫ్రీ హ్యాండ్తోనే నేనైతే డ్రా చేసుకున్నాను. ముందుగా ఏమీ చేసుకోలేదు. సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు మీరు కూడా. ఆ విధంగా ఉండే డిజైన్ని నేను చేసి పెడుతున్నాను. బిగినర్స్ కానీ లేదంటే ఇంట్లో చేసుకునే వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది అనుకున్నాను. మీకు కనుక ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చినట్టయితేనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. చాలా థ్యాంక్స్ అండి నా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు. ఈ వీడియో ఎలా వచ్చింది, శాంటా క్లాస్ ఫేస్ ఎలా ఉంది ఏంటన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. కరెక్ట్గా మీకు శాంటా క్లాస్ అనిపించిందా లేదా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు కింద బార్డర్ కూడా నేను ఇచ్చేసాను సేమ్ రెడ్ కలర్తోనే. కొద్దిగా రెడ్ కలర్లా మీకు వీడియోలో కనిపించట్లేదు, కానీ కొద్దిగా లైటిష్ రెడ్ అనమాట. ఇదో షేడు రెడ్లో ఆరెంజ్ లాగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇందుపైన నేను క్రిస్మస్ ట్రీస్ వాఫీ ఇవి అనమాట. ఇవి కూడా ఎడిబుల్లే, తినేయచ్చు. ఎడిబుల్ వాఫీ ఇవి క్రిస్మస్ ట్రీస్, క్రిస్మస్ గిఫ్ట్ వ్యాపర్స్ తీసుకొచ్చాను. ఇవి ఆన్లైన్లో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, మీషోలో అన్ని చోట్ల దొరుకుతున్నాయి. మీకు కావాలనుకుంటే మీకు
లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, ట్రై చేయండి. ట్రై చేస్తాను డిస్క్రిప్షన్లో ఇచ్చేదానికి. ఇప్పుడు అంతా 90% రెడీ అయిపోయింది. ఐస్ పెట్టాలి కదా, ఐస్ కోసం నేను చాక్లెట్ని డబుల్ బాయిలింగ్ చేసుకున్నాను. నా దగ్గర అయితే ఓవెన్ ఉంది. ఓవెన్లో కొద్దిసేపు హీట్ చేసి చాక్లెట్ని మెల్ట్ చేసుకొని పెడుతున్నాను అనమాట ఐస్ కోసం. ఐబ్రోస్ చూడండి రెడీ అయిపోయింది శాంటా క్లాస్. కానీ ఇక్కడ ఒకటి అనిపించింది, ఐబ్రోస్లో కొద్దిగా రైట్ ఐబ్రోస్ కొద్దిగా లోపల వైపు వచ్చి ఉంటే బాగుండేదని. మీకు కూడా ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్లో చేసి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను.